హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంకో సరికొత్త విషయంతో మీ ముందు మాట్లాడబోతున్నానండి. అలాగే ఈ వీడియో ట్రాఫిక్ వచ్చి చాలా మంది నాకు ఫోన్ అయితే చేసి ఒక విషయం అయితే అడుగుతున్నారండి. అదేంటంటే, అన్నా మేము పొదుగుడ్లో పెట్టను పెట్టామన్నా, కానీ మరుసటి రోజు పెట్టని మేతకు వదిలేటప్పటికి ఒక గుడ్డు లేదా 2 గుడ్లు తాగేస్తుందన్న పెట్ట. ఇలాగా ప్రతిరోజు చేస్తుందన్న, దానికి పరిష్కారం ఏమైనా సలహా చెప్పగలరనేసి అడిగారు. దీనికైతే పరిష్కారం తప్పకుండా అయితే ఉందండి. అలాగే చాలా మంది తెలియక ఏం చేస్తారంటే, కోడి పెట్టకి ఇలా గుడ్లు తాగేటప్పుడు వెంట్రుక ఉంటుంది కదా, అదే కోడికి ఆ కోడి రెప్ప వెంట్రుక అనేది పీకి ఆ ముక్కులో అనేది పడడం అనేది జరుగుతుంది. అలా చేయకూడదు, చాలా తప్పది. అలా చేయడం వలన ఏమవుతుందంటే, కోడి అనేది గుడ్ల మీద ఇంట్రెస్ట్ గా కూర్చోదు అనమాట. దానికి ఎలా ఉంటుందంటే చిరగగా హెట్టెడ్గా ఉంటుంది అనమాట. అలాగే అటువంటి పనులు ఎప్పుడు చేయకండి అన్న. అయితే వీడియోలోకి వచ్చేసరికి, కోడి పెట్ట ఇలా గుడ్లు పొడిచికి తాగడానికి 2 కారణాలు అయితే ఉంటాయి. మొదటి కారణం వచ్చేసరికి, కోడి పెట్టకి ఏమైనా కాల్షియం కానీ డౌన్ అయినట్లయితే గుడ్లు పొడిచి తాగడానికి ఎక్కువైతే ఆస్కారం అయితే ఉంటుంది. అలాగే రెండవ కారణం వచ్చి, పొదుగుడ్లో ఉన్న కోడి పెట్టను ప్రతిరోజు ఉదయం సాయంత్రం లేక ఏదో ఒక టైంలో మీకు ఉదయం కానీ సాయంత్రం కానీ వీలైనప్పుడు కోడిపెట్టను, పొదుగుడ్లో ఉన్న కోడిపెట్టను ప్రతిరోజు ఫుడ్కి, అదే దానాకి వాటర్కి వదిలేటట్లు చూసుకోవాలి. కడుపు నుండి దానా ఉంటుంది కాబట్టి, కడుపు నుండి నీరు ఉంటాయి కాబట్టి మరి గుడ్లు అయితే తాగడానికి ఇష్టపడదు. అలాగే ఇది ప్రతిరోజు ఎగొగ్గిన గుడ్లు అనేవి అలా పొడుస్తూ ఉంటుందంటే, దానికి మీరు దగ్గరలో మెడికల్ షాప్లోకి వెళ్ళి కాల్షియం ట్యాబ్లెట్ అడిగి ఇస్తారండి. అటువంటి ట్యాబ్లెట్లు తెచ్చుకొని రోజుకు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే అయితే సెట్ అయిపోద్ది మొత్తానికి. కోడి అయితే అలా తాగదు. కానీ మ్యాక్సిమం 100% ఫుడ్కి వాటర్కి వదిలి విడిచిపెట్టితే చాలు. అసలు మ్యాక్సిమం అయితే గుడ్లు అయితే తాకదు. ఒకటి తాగితే 1-2 అది కామన్ అన్నమాట. మీరు ప్రతిరోజు కోడిని దానాకు అనేది విడిచిపెట్టినట్లయితే గుడ్లు అయితే తాకదు అసలు. అలాగే చాలా మంది తెలియక రోజు విడిచి రోజైతే ఫుడ్కి వాటర్కి అయితే వదులుతుంటారు అనమాట. అలాగా వదలకూడదు. కోడిని ప్రతిరోజు దానాకి వాటర్కి వదిలేటట్లు చూసుకోవాలి. అలాగే మన వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.